ధాన్యపు రైతుకి 3 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి, మహా అయితే వారం రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి, ఇంకా మీకు చేత కాకపోతే 2 వారాల్లో పేమెంట్ ఇవ్వాలి. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల, చేతగాంతనం వల్ల, నిర్వహణ చేతగాక 3 నెలల పైగా ధాన్యపు రైతుకు డబ్బులు రావట్లేదు. కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఇవాళ ధాన్యపు రైతు ఆత్మహత్యలో చూడబోతా ఉన్నాం. కౌలు రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. బస్తాకి 1361 రూపాయలు రావాల్సిన ధాన్యపు రైతుకి ఇవాళ 900-1000 రూపాయలు రావట్లేదంటే అసలు మీరు మంత్రులేనా? మీకు బాధ్యత ఉందా? బూతుల మంత్రి కొడాలి నాని గారు, బూతులు తిడితే పెద్దాడు బావో, మంత్రి పదవి చేయటం అంటే కిళ్ళీలు ఇయటం కదయ్యా. నీలాంటి చేతగాని మంత్రిని, చావలేని మంత్రిని ఈ డిపార్ట్మెంట్కి నువ్వు తగవు. వెళ్ళి బస్సులు తిప్పుకోవా, గుడివాడ వెళ్ళి. మా రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటావు? నేను 5 ఏళ్ళు చేశా, నీలా గడ్డి పీగలా, నీలాగా కొడాలని నీలా గడ్డి పీకుతా కూర్చోలా. పట్టిసీమ గట్టి నీళ్ళు ఇచ్చా, డెల్టా ప్రాంతానికి ధాన్యపు రైతుకు డబ్బులు ఇప్పించా. నీలాగా దళారులు కప్పు చెప్పలా. సిగ్గుండాలి. మీరా మంత్రులు. రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు వెళ్తా ఉంటే. ప్రజా చైతన్య యాత్రలో మేము గ్రామాలకు వెళ్తా ఉంటే రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఇంత పాపం మేము ఎప్పుడు చూడలేదు.